ఇవాళ నేను సుబ్బు గారు ఇక్కడ పాల్దీ తాండాకు వచ్చాము. ఇక్కడ ఒక ఆయన పాపం గుండెపోటుతో చనిపోయారు. ఇలా ఇన్నాళ్ళు మనం చూస్తున్న ఈ స్కామ్లో పాపం 50 లక్షలు ఇచ్చారట. ఈ బాబు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు పాపం. సో ఇటువంటి అబ్బాయికి న్యాయం జరగాలి కదా, మనందరం తప్పకుండా. నేను ఒకటే చెప్తున్నా, ఇంత చిన్న పిల్లలు మోసం చేసి తినే డబ్బులు మీకు ఎట్లా వంట పడతాయి? ఎంతవరకు మీరు అభివృద్ధి సాధించగలరు? చూడండి, అసలు ఏ పాపం ఎరుగని ఒక పసిబిడ్డ ఈరోజు వాళ్ళ తల్లిని కోల్పోయిండు, తండ్రి కోల్పోయిండు. ఇంకా కూడా మీ మనస్సు కరగకపోతే ఇన్ని కోట్లు మీరు చనిపోయిన తర్వాత తీసుకెళ్తారా? ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకొని ఎన్ని రోజులు మీరు అంత అహంకారం, అంత దర్పం చూస్తారు? అంటే సెంట్రల్ మినిస్టర్ల పేరు చెప్పి బెదిరిస్తారు, అందరితోని పేర్లు చెప్పి బెదిరిస్తారు, డబ్బులన్నీ వెనకేసుకుంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇతని భవిష్యత్తు ఏంటి? ఎలా బ్రతకాలి? దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. అడ్వకేట్ సుబ్బు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు వదిలిపెట్టడం, బాధితుల తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. వీళ్ళ డబ్బులు అన్నా పైసాతో సహా వచ్చేంత వరకు నా శక్తి వంచన లేకుండా ఎంతవరకు నేను ప్రయత్నించగలగలో అంతవరకు ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇలాంటి వారికి న్యాయం చేయండి. ఇలాంటి వారు ఈరోజు ఎంతమంది అయితే ఈ గిరిజనులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దొరికారా దోచుకోవడానికి? ఎంతమంది కోటీశ్వరులు లేరు? ఇదా చేసేది? అరే, పేదోడింట్లో ఉన్నటువంటి గంజిలో ఉన్నటువంటి ఉప్పు మీద మీ దృష్టి పడ్డప్పుడు కోట్ల పడగెత్తిన వాళ్ళ మీద ఎందుకని మీరు చేయట్లేదు? ఇలాంటి వారి గంజిలో ఉన్నటువంటి అన్నం తినేటువంటి అన్నంలో మట్టి ఇస్తే మీకేమంత అభివృద్ధి చేస్తారు? దయచేసి ప్రజలందరూ గమనించండి. చూడండి, ఈరోజు చనిపోయినటువంటి ఈ పాల్ది రమేష్ వాళ్ళ కొడుకు, ఇతను ఒక్కగానొక్క కొడుకు, తల్లి లేదు, తండ్రి లేదు, అందరూ చనిపోయారు. దయచేసి న్యాయం చేయండి ప్రజలారా. మీరందరూ కూడా నడుం బిగించి ఇంతవరకు ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. శేఖర్ భాషా గారు లాంటి ఎంతో మంది వేదిక కూడా పంచుకున్నారు. దయచేసి అందరూ కూడా ఇలాంటి పిల్లలకి న్యాయం చేయండి. దయచేసి మీరందరూ నడుం బిగించి ప్రభుత్వాలన్నీ కదిలి దీని మీద స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎంక్వైరీ కమిషన్స్ వేసి, ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి, సిఐడి వేసినప్పుడు మాత్రమే ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయండి. దయచేసి మీరందరూ కూడా నడుం బిగించి, ఈరోజు ఎంతో మంది అనాథులు కాబోతున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా అనేక మంది చనిపోబోతున్నారు. దయచేసి మీరందరూ ప్రజలారా గమనించి న్యాయం వైపు నిలబడండి. మంగ్లీ గారు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని మీరు నమ్మకండి. చూడండి, ఈరోజు ఎంతో మంది మంగ్లీ గారు ఉసురు పోసుకొని ఈరోజు ఎంతమంది అందరూ ఒకసారి చూపించండి. శేఖర్ భాష గారు ఎవరండి? వీళ్ళందరూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు. చూడండి, దయచేసి ఇలాంటి అమాయకులు మోసం చేసి కోట్ల రూపాయలు దండుకొని మీరు ఏ విధంగా ఇట్లా అంటే గొప్ప వాళ్ళు అవుతారు? దయచేసి మీరందరూ ప్రజలారా పదండి, వీడియో తీయండి. ఏం కాదు, మీ డబ్బులు ఖచ్చితంగా వస్తే నేనే కొట్లాడేది. చూడండి ప్రజలారా, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇలాంటి వారిని ఏ విధంగా మోసం చేయాలనిపించింది. చూడండి, వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం ఎటువంటి చూడండి ఇలాంటి వారిని మోసం చేసేది. దయచేసి మీరందరూ కూడా కనువిప్పుతో ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి వారిని మీరు మోసం చేసి ఎన్ని రోజులు మీరు రాజభవన్ ఇలాంటి ఇళ్లలో ఉంటారు? ఖరీదే. దయచేసి ప్రజలారా మీరందరూ గమనించండి. ఖచ్చితంగా మంగ్లీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ ఖండించండి. ఆవిడని పట్టుకుంటే కసలైన దొంగలందరూ బయటకు వస్తారు. డబ్బులన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. దయచేసి చూడండి, ఈ రోజు ఈవిడ మొహం చూస్తే అసలు ఎలాంటి ఈ సిచ్యువేషన్ లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. దయచేసి మీరందరూ కూడా గమనించండి, మీరందరూ నడుమించండి. ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలి. చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వీరికి ఎవరు ఆధారం? దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నా, ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీలకి కేసు అప్పగించినప్పుడు మాత్రం న్యాయం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం జరగడానికి ప్రజలందరూ కూడా ముగ్ధ కంఠంతో మీరందరూ కూడా ముందుకు రావాలి. అదే విధంగా మీ వాయిస్ ను వినిపించాలి. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. సీఎం గారు దయచేసి దీని మీద స్పందించండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీని నియమించినప్పుడు మాత్రమే దీంట్లో న్యాయం చేయగలుగుతారు. ధన్యవాదాలు.
మధు డౌన్ డౌన్ బాలాజీ డౌన్ డౌన్